పాత నిబంధనలో ఒక సౌలు గురించి చూస్తాము, కొత్త నిబంధనలో ఒక సౌలు గురించి చూస్తాం. పాత నిబంధనలో ఉన్న సౌలుకి కొత్త నిబంధనలో ఉన్న సౌలుకి ఏంటి తేడా అంటే, పాత నిబంధనలో ఉన్న సౌలు, రాజు అయిన సౌలు దావీదుని తరుముతూ చంపడానికి రామా అనే ప్రాంతానికి వెళ్తాడు. రామా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అగ్ని రగులుకుంది. చంపడానికి వెళ్తున్నాడు, చెడు ఉద్దేశంతో వెళ్తున్నాడు, కానీ శత్రువుల యొక్క తలంపులన్నింటినీ కూడా నాశనం చేస్తాడు, కన్ఫ్యూజన్ తెస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన సేవకుల్ని కాపాడటానికి ఇటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తుంటాడు. ఆ రామా ప్రాంతానికి చంపడానికి వెళ్తే సడన్గా దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చి సౌలు బట్టలు విప్పేసి నగ్నంగా ప్రవచిస్తున్నాడంట. ఏంటి? సౌలు, రాజైన సౌలు చంపడానికి వెళ్తున్న అతను దేవుని ఆత్మ అంటే దేవుని అగ్ని రగులుకున్నప్పుడు అంతా చింపివేసి నగ్నంగా దొర్లుతూ ప్రవచిస్తున్నాడంట సమూయేలు ముందు. కానీ ఆ సౌలు యొక్క అంతము చూసినట్లయితే ఎట్లుంటుంది? తన కత్తిపైన తనే చచ్చిపోయి హీ డైస్ అ వెరీ బ్రూటల్ డెత్ అండ్ అ వెరీ బ్యాడ్ డెత్. అస్సలు సరైన చావు కాదు, ఎంతో దురాత్మల చేత పీడించబడుతూ చచ్చిపోయాడు. కానీ దేవుని ఆత్మ వచ్చింది కదా, అలాగే ఎలాగ చేయగలిగాడు? అలాగే ఎట్లా చనిపోయాడు? ఈరోజు చాలామందికి కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ వస్తుంది, దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుని ఆత్మ వస్తుంది. మరలా వెళ్తే యథావిధి ఆలోచనలే, యథావిధి దురాత్మలే, యథావిధి కార్యాలే. ఎందుకు అని అంటే హీ డి నాట్ లెట్ గాడ్ ఇన్ హిస్ హార్ట్. ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటుందండి. చూడండి, అందుకనే సౌలు కూడా ప్రవచించే వారి గుంపులో ఉన్నాడా అని సామెత అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇస్ సాల్ ఆల్సో అమంగ్ ద ప్రాఫిట్స్. ఎందుకంటే సౌలు ఎంత క్రూరుడు, ఎంత మూఢత్వం కలిగిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా ప్రవచిస్తున్నాడా? ఆలయంలో దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి శక్తి ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మార్చుకోలేదు. మరలా అదే ఈర్ష్య, మరలా అదే ద్వేషము, మరలా అదే. నేను దేవుని సన్నిధిలో భాషలు మాట్లాడేశానండి, ఇంటికి వచ్చిన తర్వాత దురాత్మల భాషలో మాట్లాడుతున్నారండి. దేవుని ఆలయంలో భాషలు మాట్లాడడం, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత దురాత్మల భాషలా? ఎందుకంటే దేవుని ఆలయంలో అందరితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి బలంగా ఉన్నప్పుడు, సమాజంగా కూడినప్పుడు దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క చెడు ఆలోచన నువ్వు ఎంటర్టైన్ చేసావనుకో, మరలా చెడు భయంకరమైన వీక్నెస్ నువ్వు ఎంటర్టైన్ చేస్తావనుకో, మరలా వస్తాడు దురాత్మ. ఇంకో సౌలుని చూస్తాం. ఆ సౌలే పౌలు. ఆ సౌలుగా ఉన్నప్పుడు దేవుని వెలుగు ప్రకాశించి ఆయన గుడ్డితనం కలుగజేస్తుంది. ఆ గుడ్డితనం కలుగజేసిన తర్వాత ఆ బెడ్ పై నుండి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఎవరైనా ఆయనకి చెప్పాడు అప్పుడు బాప్టిజం తీసుకో అని చెప్పిన తర్వాత ఎవరైనా ఆయనకి మెసేజ్ బోధించారండి, ప్రసంగం చేస్తారా? నువ్వు ఇలాగ ప్రకటించాలి, నువ్వు ఇలాగ దేవుని సాక్షి. నో, ద ఫైర్ ఇన్ హిమ్ కెప్ట్ కంపెల్లింగ్ హిమ్. అర్థమవుతుందా? ఈ సౌలుకి ఏమో ప్రవచించాడు, అంత చేశాడు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత యథావిధి. ఈ సౌలు ఒకప్పుడు క్రూరుడు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో దేవుని సొత్తుగా మార్చబడి ఎవ్వరు చెప్పక్కర్లేకుండా బలవంతము, క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడి ఆయనంతట ఆయనే సువార్త, కొరడా దెబ్బలు, రాళ్ళ చేత దెబ్బలు ఇవన్నీ తిని నథింగ్ కెన్ స్టాప్ హిమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, what kind of fire do you want? Do you want the fire that Saul in the Old Testament had, or do you want the fire that Paul had? There's nothing wrong with the fire. అంటే ఫైర్ తప్ప, దేవుని ఆత్మ నింపుదల తప్ప కాదు. వీరి మనస్సు ఆలోచించే విధానం, వారి ప్రవర్తన తప్పు. కాబట్టి దురాత్మలు ఒక ఆయన ఆహ్వానించాడు, ఇంకొకరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. ఈరోజు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నామండి? ఎవరిని? పరిశుద్ధాత్మున్న దురాత్మన? ఈ 3 కట్టెల గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. 3 కట్టెలు ఉన్నాయి. ఏ కట్టెలు మనము కాల్చివేయాలి, ఏ కట్టెలు మంటలో వేయాలి, ఏ కట్టెలో వేయాలి? దాని ముందు ఒక మాట చెప్తాను. ఈరోజు నా జీవితంలో జీవపు కార్యాలు జరగాలి, మంట రగులుకోవాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మాత్రము జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో మనం అందరం అంటాము, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి నేను ఇంకా ఇప్పుడున్నలాగా నేను ఇంకెప్పుడు ఉండను. ఐ విల్ నాట్ బీ ద సేమ్. ఐ యామ్ చేంజ్డ్, ఐ యామ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐ యామ్ రిన్యూడ్ అంటాం. కానీ ఇది నిజమా?
ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే అలవాట్లు, అదే ప్రవర్తన, అదే కోపము, అదే నో సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఉంటాయి మన జీవితాలు. కానీ ఐ యు రియలీ టెలింగ్ ద ట్రూత్? ఐ విల్ నాట్ బీ ద సేమ్. నో, యూ విల్ బీ ద సేమ్, బట్ యూ హ్యావ్ టు మేక్ అ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్. నా జీవితంలో మార్చబడాలి. ఎలాగ మార్చబడాలి? అదే పద్ధతి ఫాలో అవుతే మార్చబడలేరు. అదే మనుషులతో తిరిగితే మార్చబడలేరు. నేను రోజు 12కి లేస్తానండి, నాకు దేవుని అగ్ని కావాలండి. కుదరదు. నాకు నిజంగా అగ్ని కావాలంటే నేను మొదటిగా దేవుని వెతకాలి. నాకు నిజంగా దేవుని అగ్ని కావాలంటే ఎవరు లెగకముందే చీకటి ఉన్నప్పుడే నేను దేవుని వెతకాలి అనే ఆలోచన ఉందా? ఇఫ్ యూర్ రియలీ థర్స్టీ ఫర్ ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచేత ముట్టబడాలి, దహించబడాలి, దేవుని జీవపు కార్యం జరగాలంటే వాట్ ఆర్ యూ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్? అందుకని మొదట్లో అన్న, రివైవల్ ఇస్ నాట్ అన్ ఈవెంట్ బట్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఏమి మార్చకుండా నాకు దేవుని అగ్ని కావాలంటే కుదరదు. ఉపవాస ప్రార్థన రేపు అంతా ఉంటారు, రేపు ఎల్లుండ 3 రోజులు ఉంటారు. దాని తర్వాత ఏంటి? వాట్ ఆర్ యూ గోయింగ్ టు చేంజ్ ఆఫ్టర్ దట్? ఆర్ యూ స్టిల్ గోయింగ్ టు వాచ్ ద సేమ్ స్టఫ్? ఆర్ యూ స్టిల్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్స్? ఆర్ యూ స్టిల్ గోయింగ్ టు హ్యాంగ్ అరౌండ్ విత్ ద సేమ్ పీపుల్? అదే మనుషులతో, అదే పిచ్చి పిచ్చి భాషలు, అదే దృశ్యాలు, అవే చూసుకుంటూ నాకు అగ్ని రావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు చేంజ్. ఇది మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి, ఈ ప్రవర్తన మార్చుకోవాలి, ఈ అలవాట్లు మార్చుకోవాలి. ఈ టైం వేస్ట్ అవ్వకూడదు. ఈ టైం నేను దేవునికి కేటాయించాలి, లేకపోతే సంథింగ్ ప్రొడక్టివ్ అని మీరు మార్చుకుంటేనే మీ జీవితాల్లో మంట రగులుకుంటూనే ఉంటుంది. ఈరోజు 3 కట్టలు అని చెప్పాను కదా. మొదటిగా మనం కాల్చాల్సింది ఏంటి తెలుసా అండి? శరీరాశ. రెండవది గ్రీడ్. ఫస్ట్ ఇస్ లస్ట్, సెకండ్ ఇస్ గ్రీడ్, అండ్ థర్డ్ ఇస్ ప్రైడ్. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాశ అనే కట్టె మనము దేవుని అగ్నిలో కాల్చేయాలి. ఈ గ్రీడ్ అనే కట్టెని కాల్చేయాలి. గర్వం అనే కట్టెని కాల్చేయాలి. దేవుడు యేసుప్రభు 3 విషయాలు రహస్యంగా చేయమన్నాడు. ఏంటి తెలుసా? ప్రార్థన రహస్యంగా చేయి, ఉపవాసము రహస్యంగా చేయి, ఇవ్వటము రహస్యంగా చేయి. ఇప్పుడు చూడండి, లస్ట్, గ్రీడ్, ప్రైడ్. ప్రార్థన మనము చేస్తే లస్ట్, శరీర క్రియలు అన్నీ కూడా ఆటోమేటిక్గా లయపరచబడతాయి. అదే రీతిగా ఏంటిది? ఉపవాసము చేస్తే అంత కూడా మన ప్రైడ్ అనగదొరుకుతామంట. మన గర్వము, అహంకారపు తలంపులు అన్నీ కూడా త్రొక్కివేస్తాం. అదే రీతిగా ఇవ్వటములో మనలో ఉన్న స్వార్థ బుద్ధి, అత్యాశ ఎలా పోతుందంట ఇవ్వటంలో. మొదటిది ఏంటి? శరీరాశ, అతి ఆశ, గర్వము. శరీరాశను ఎట్లా జయిస్తారు? ప్రార్థన. అతి ఆశను ఎలాగ జయిస్తారు? ఇవ్వటంతో. గర్వాన్ని ఎలాగ జయిస్తారు? ప్రార్థనతో. అందుకనే 3 పేట్ల తాడు అంత ఈజీగా తెగిపోదు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఎలాగ తెగిపోతుంది ఇటువంటి చీకటి కార్యాలు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎలాగ పోతుంది అని అంటే ప్రార్థన, ఉపవాసము, ఇవ్వటము. గివ్ ఇన్ సీక్రెట్, ప్రే ఇన్ సీక్రెట్, ఫాస్ట్ ఇన్ సీక్రెట్. ఏంటండి? గివ్ ఇన్ సీక్రెట్. ఇచ్చేటప్పుడు 10 మందికి చెప్పనక్కర్లేదు, అందరికీ చూపించుకొని అక్కర్లేదు. ఇచ్చేటప్పుడు ఒక రహస్యంగా ఇవ్వండి. ప్రార్థన చేసేటప్పుడు తలుపు వేసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకేంటి? ఉపవాసం ఉండేటప్పుడు ఇందాక చదివినట్టు యెషయా 50 అందరి ముందు, అదే రీతి మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, అందరి ముందు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను అని ఎంతో పొడుగాటి ముఖం వేసుకొని ఉండక్కర్లేదు. చక్కగా నూనె రాసుకొని ధైర్యంగా చక్కగా సంతోషంగా ఉండండి అని ఆయన వాక్యంలో తెలియజేస్తుంది. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారంటే అందరూ నన్ను ముట్టుకోకు, నాతో మాట్లాడకు, నాకు ఓపిక లేదు, నన్ను ఏం అడగకు, నన్ను ఏం అడిగినా నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను ఉపవాసం ఉన్నా కదా అని అంటారు. ఎందుకండి షో ఆఫ్? దేవుడు ఏమన్నాడు? మీరు ఫాస్టింగ్ ఉండేటప్పుడు రహస్యంగా ఉండండి. డోంట్ హ్యావ్ టు టెల్. ఒక చక్కటి మాట ఉంది, ఏంటి తెలుసా? వెన్ యువర్ ప్రేయర్ లైఫ్ గోస్ టు స్లీప్, యువర్ ఓల్డ్ లైఫ్ వేక్స్ అప్. ఏంటది? వెన్ యువర్ ప్రేయర్ లైఫ్ గోస్ టు స్లీప్. చాలామంది ప్రార్థన జీవితము పడుకున్నప్పుడు, లేకపోతే తగ్గిపోయినప్పుడు పాత జీవితం వస్తుంటుంది, పొడుచుకుంటూ వస్తుంటుందండి. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటాము, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన హీనత కూడా అంత శక్తివంతమైనది. అర్థమవుతుందండి? ప్రార్థన ఏ రీతి అయితే అన్ని
దోషక్రియలు ఇవన్నిటి నుండి మన ప్రవర్తన నుండి మనకి జయం ఇస్తుందో, అదే రీతిగా ప్రార్థన హీనత కూడా మన పాత జీవితాన్ని బయటికి తెస్తూ ఉంటుందంట. ఒకప్పుడు నువ్వు ఇలాగున్నావు, మరలా అక్కడికి లాగుతుంది. ఒకప్పుడు ఈ దురాత్మ పీడిస్తుందా, మరలా దురాత్మలు మిమ్మల్ని వెంట వస్తాయి. ఎప్పుడూ ప్రార్థన హీనత. సో డోంట్ థింక్ ప్రేయర్లెస్నెస్ ఇస్ నథింగ్. ప్రేయర్లెస్నెస్ ఆల్సో హ్యాస్ అ పవర్ to draw you back to your old life, your past life. All the old spirits that were chasing you మరలా వస్తుందంట. ఒకప్పుడు నేను విడిపించబడ్డా కదా, I had an encounter in God's presence, so I don't need to fast again. నేను మరలా ఉపవాసం ఉండనక్కర్లేదు, ప్రార్థించనక్కర్లేదు, ఇవన్నీ చేయనక్కర్లేదు, ఒక్కసారి పొందుకున్నాను కదా అనకండి. అది అబద్ధము. ఎప్పుడైతే ప్రార్థన జీవితం చచ్చిపోతుందో, ప్రార్థన హీనతను బట్టి ఎక్కడ లేని పాత జీవితము, పాత అలవాట్లు, పాత దెయ్యాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ప్రార్థన హీనత కూడా పవర్ఫుల్. అందుకని అనేక సార్లు మనకి ఇటువంటి డౌట్స్ వస్తాయి. మరలా అదే సమస్యతో ఎందుకు పోరాడుతున్నాను? ఒకరోజు నేను లార్డ్స్ చర్చ్లో సాక్ష్యం ఇచ్చాను కదా, దేవుడు నన్ను విడిపించాడని, కానీ మరలా అదే సమస్య వచ్చింది ఏంటి? అదే పోరాటం ఏంటి? అదే దురాత్మ ఏంటి? ఎందుకు? ఆ ప్రార్థన హీనత. అందరి ముందు సాక్ష్యం ఇచ్చారు, ఓహో వీళ్ళు ఇంకా మార్చబడ్డారు అనుకుంటారు చాలామంది. వీళ్ళు ఇంత గొప్ప సాక్ష్యం, చెప్పట్లు, వండర్ఫుల్ టెస్టిమనీ, ఎవ్రీబడి అప్లాడ్స్. కానీ మీ ఒంటరి సమయంలో మరలా అదే సమస్యలు, మరలా అదే స్ట్రగ్లింగ్, మరలా పొర్నోగ్రఫీ, మరలా అదే ఇచ్చలు, మళ్ళీ అదే ఆశలు. అయ్యో నేను ఆ రోజు దేవుని సన్నిధిలో అలాగా టెస్టిమనీ చెప్పాను, కానీ మరలా దాంతో ఎందుకంటే దానికి కారణము ప్రార్థన హీనత. అందుకనే ప్రార్థన మన డంబాన్ని, మన గర్వాన్ని అనగదొరుకుతుందండి. పౌలు దులిపివేసినట్టు, దేవా ప్రతి భయాన్ని నేను దులిపివేస్తున్నాను ప్రభా, ప్రతి చీకటిని పారద్రోలుతున్నాను ప్రభా. నోరు విప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పవర్, థ్యాంక్ యూ ఫర్ ద అథారిటీ దట్ యువ్ గివెన్ మీ లార్డ్. శక్తినిచ్చేదేవా, బలాన్నిచ్చేదేవా, నీకు వందనాలయ్యా. రేపటి నుండి తండ్రి నీ ఉజ్జీవపు కార్యాలు జరిగించు. ఇప్పుడు ప్రారంభించిన ఈ మంటను కొనసాగింపజేయి ప్రభా. ఎక్కడ ఆగిపోకుండానట్లు, ఆరిపోకుండానట్లు నాకు సహాయం చేయి. ఈ చెడు అలవాట్ల నుండి విడిపించు, ఈ వ్యసనాల నుండి విడిపించు, మోహపు చూపు నుండి విడిపించు, ఈ చెడ్డ స్నేహము నుండి, చెడ్డ సంబంధము నుండి విడిపించు. Help us to overcome sin, Lord Father. నీ శక్తిని దయచే, నీ కృపను దయచే. ఇప్పుడే ప్రతి ఒక్కరి తల నుండి అరికాల వరకు నీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చమని వేడుకుంటున్నానయ్యా. కాల్చయ్యా, మా చేతులు కాల్చయ్యా, మా కాళ్ళని కాల్చయ్యా, మా దేహాన్ని కాల్చయ్యా, మా మనసుని కాల్చు ప్రభువా, మా నాలుకల్ని కాల్చయ్యా, మా నేత్రాన్ని కాల్చు ప్రభువా. సమస్తము నీకు అంగీకారంగా చేయి. అగ్నిలో పడి తండ్రి మేలైన బంగారంగా బయటికి రావాలి ప్రభు. మేమందరము శ్రేష్టమైన ఎటువంటి మాలిన్యము లేని బంగారంగా మేము బయటికి రావాలి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి పరిశుద్ధపరిచి నీ సొత్తైన ప్రజగా తన అంతవరకు మేము నిలబడలాగిన నీ శక్తి, నీ వెలుగు, నీ మహిమ ఎల్లప్పుడూ మాలో ఉంచి నీ అగ్ని ఎప్పుడు మా హృదయంలో, మా ఆత్మలో రగిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.